యేసుక్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన ధ్యాన నిమిత్తం పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 9వ వచనం చదువుకొని ధ్యానం చేద్దాం. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడిను. ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభా, ఈరోజు యొక్క ఫేస్బుక్ లైవ్లో మాట్లాడుచుండగా మీ సహాయం నాకు దయచేసి, మీ ఆత్మ సహాయం దయచేసి మా అందరితో మీరు మాట్లాడి ఎలా ఉండాలో మేము ఎలా ఉండకూడదు మీ సహాయం దయచేయమని, మీరు మాట్లాడమని మనం మీ రాజ్యం వారు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ పుణ్యనామం మీకు లేని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే భారము. భారము భారము బాధ్యత వేరు, భారం వేరు, భాగ్యం వేరు. గుర్తుంచుకోవాలి మాట. బాధ్యత, భారము, భాగ్యం మూడు వేరు వేరు. ఏదైనా ఉద్యోగం చేస్తున్నప్పుడు, వ్యాపారం చేస్తున్నప్పుడు, సేవ చేస్తున్నప్పుడు బాధ్యతగా చేస్తారు కొంతమంది. బాధ్యతగా డిసిప్లిన్డ్గా చేస్తారు, లేక టైం పంక్చువాలిటీ ఉంటుంది. కొంతమందికి అది ఉండదు, బాధ్యత లేనట్టుగా ఉంటుంది. ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు వెళ్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. బాధ్యతగా ఉన్న వాళ్ళని బాధ్యత కంటే పెద్ద మాట భారము. అంటే లిమిటెడ్. ఇన్ని గంటల చర్చికి వెళ్ళాలి, ఇన్ని గంటలకి వచ్చేయాలి, ఇన్ని గంటల డ్యూటీకి వెళ్ళి ఇన్ని గంటలకు వచ్చేయాలి, ఇన్ని గంటలకి వ్యాపారం. భారం ఎలా ఉంటుందంటే ఇంటి దగ్గర ఉన్నా అదే ఆలోచన, తింటున్నా అదే ఆలోచన, పడుకున్నా అదే ఆలోచన, నిద్రపోతున్నప్పుడు కూడా ఇవే ఆలోచన. భారం ఉన్నప్పుడు అది ఏదో బాధ్యత కనుక్కోకూడదు. ప్రతిదినము ప్రతి క్షణము దేవుని గురించి చింతన కలిగి ఉండాలి. వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటాం. వ్యాపారస్తులు చూడండి, కొంతమంది భారం కలిగి చేస్తారు వ్యాపారం. వాళ్ళు చాలా అభివృద్ధి పొందుతారు. కారణం భారం వేరు, బాధ్యత వేరు. ఏదైనా అంతే. తర్వాత భాగ్యం. సేవ చేయటం బాధ్యతగా చేయాలి, అది భారము అని గ్రహించాలి. అయ్యి భారం అయిపోయింది అనుకోకూడదు. మళ్ళా అయ్యి బాబోయ్ అంబాబు అనుకోండి. ఏం చేయాలంటే అది భాగ్యంగా ఎంచుకోవాలి. సేవకుని కనుక సేవ గురించి మాట్లాడుతున్నాను, అలాగే ఉద్యోగానికి వచ్చి వ్యాపారంకి వచ్చి బాధ్యతగా చేసేవారు ఉన్నారు కొంతమంది, బాధ్యత లేకుండా చేసేవారు కొంతమంది ఉన్నారు, భారం కలిగి చేసేవారు ఉన్నారు కొంతమంది భారంగా తీసుకోవాలని ఏదో బాధ్యతగానే చేస్తారు. రెండో మెట్టుగా చాలా తక్కువ మంది భాగ్యంగా ఎంచుకుంటారు. ఈ సేవ చేయటం నా భాగ్యం, ఉద్యోగం దొరకడం నాకు భాగ్యం, ఈ వ్యాపారం భాగ్యం అనుకుంటారు. అది చాలా విలువైన స్థానం అనేది జ్ఞాపకం చేస్తుంది. భాగ్యముగా ఎంచుకోవాలి, భాగ్యముగా ఎంచుకోవాలి. మరి మీరు ఎలా ఉన్నారో మీరు చూసుకోండి. బాధ్యత కలిగి ఉంటున్నారా? మీ పనుల్లో భారం కలిగి ఉంటున్నారా, లేకపోతే భాగ్యముగా ఎంచుకున్నారా చూసుకోండి. సరే, అంశానికి వస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నప్పుడు ఐతుకు అనే యవనస్తుడు ఉన్నాడు. ఐతుకు అనే యవనస్తుడు ఏం చేస్తున్నాడంటే కిటికీలో కూర్చోండి, అదే మీటింగ్, చక్కని ప్రసంగం జరుగుతుంది పౌలు గారు. కిటికీలో కూర్చోండి నిద్రపోయి, నిద్రాభారం వలన గాఢ నిద్రపోయి ఉంటుంది. నిద్ర కాదు, గాఢ నిద్ర. నిద్రాభారం వల్ల జోగి 3వ అంతస్తు నుండి కింద పడి 3వ అంతస్తు, థర్డ్ స్టేర్ బిల్డింగ్, థర్డ్ స్టేర్లో అప్ స్టేర్కి వెళ్తున్నాం అంటాం కదా, థర్డ్ స్టేర్ 3వ అంతస్తు. ఆ 3వ అంతస్తు నుండి కింద పడిపోవడగల కారణం కిటికీలో కూర్చుంటాం. 3వ అంతస్తు నుండి కింద పడిపోవడగల కారణం గాఢ నిద్ర. 3వ అంతస్తు నుండి కింద పడిపోవడగల కారణం నిద్రాభారం. నిద్రపోవాలి, కానీ నిద్ర పట్ల భారం కలిగి ఉండకూడదు. నిద్ర ఎంత సమయం నిద్రపోవాలి, అంత భారంగా కూర్చున్న నిద్రే, నిలబడ్డ నిద్రే, పాటలో నిద్రే, ప్రార్థన నిద్రే, ఉద్యోగం నిద్రే, వ్యాపారం నిద్ర అయితే జీవితమే నిద్ర అయిపోతుంది, శాశ్వత నిద్రకి వెళ్ళిపోతుంది. నిద్రాభారం వల్ల ఇతనికి మరణం వచ్చింది. అది కలిగి ఉండకూడదు. అది మొదటి పాయింట్. నిద్రాభారం కలిగి ఉండకూడదు. నిద్రపోవటం మంచిదే, కానీ
120వ కీర్తనలో తన ప్రియులు నిద్రించుండగా యెహోవా వారికి ఇచ్చుచున్నాడని చూస్తాం. అది సొలొమోను రాసిన కీర్తన, 120వ కీర్తన. తన ప్రియులు నిద్రించుండగానే ఆయనకు ఇచ్చుచున్నాడని తెలుగు బైబిల్. ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే గాడ్ గివ్ స్లీప్ టు ద బిలౌడ్ అని ఒక ట్రాన్స్లేషన్ ఉంటుంది. అనదర్ ట్రాన్స్లేషన్లో చూసినప్పుడు గాడ్ గివ్స్ రెస్ట్ టు ద బిలౌడ్ అని ఉంటుంది. అంటే నిద్ర అనేది దేవుడిస్తాడు, విశ్రాంతి అనేది దేవుడిస్తాడు. ఎవరికి ఇస్తున్నాడు? టు ద బిలౌడ్, ప్రియులకు. అని ప్రియులుగా ఉంటే నిద్రిస్తాడు. నిద్ర లేక బాధపడేంత నిద్ర రావడం మంచిదే, కానీ అది లిమిట్గా ఉండాలి. ఎప్పుడు నిద్రపోవడం అది గ్రేట్ కాదు, అది షేమ్ థింగ్ అని జ్ఞాపకం చేస్తాను. అయితే ఇక్కడ చూస్తున్నప్పుడు ఐతుకు మీటింగ్కి వెళ్ళాడు, మీటింగ్లో నిద్రపోతాడు. పైగా కిటికీలో కూర్చొని నిద్రపోతాడు. గాఢ నిద్రకి వెళ్ళిపోయాడు, ఏం తెలియని పరిస్థితి. తర్వాత నిద్రాభారం వల్ల జోగి కింద పడిపోయాడు. అలాగా ఉండకూడదు అనేది జ్ఞాపకం చేస్తాను. ఈ సమయంలో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. లేవీకాండంలో మనం చూసినప్పుడు 21వ అధ్యాయం 8వ పాప భారం అనే మాట ఉంటుంది. నేను అంశ ప్రకారంగా మాట్లాడుతున్నాను. మళ్ళీ పాప భారం దగ్గరికి వెళ్ళి ఆ వచనాన్ని వివరించి ఆ టెక్స్ట్ వివరించడానికి ప్రయత్నం చేయట్లేదు, అర్థం చేసుకోండి. పాప భారము, భారము అనే మాట మీద మాట్లాడుతున్నాను. నిద్రాభారం గురించి వచ్చాం. ఇదైతే కాంటెక్స్ట్ మెయిన్ కాబట్టి ఫస్ట్ నుంచి ధ్యానం చేసుకుంటూ వస్తానో అర్థమవుతుంది. అలా ప్రతి కాంటెక్స్ట్ని ధ్యానం చేస్తే టైం పట్టేస్తుంది. పాప భారం, పాపం చేయని వారు ఎవ్వరూ లేరు. అందరము పాపం చేసి దేవుడిని గ్రహించమని పొందలేకపోతారు. ప్రతి మానవుడు పాపిని గ్రహించి ప్రభు దగ్గరికి వచ్చి పాపాన్ని ఒప్పుకోవాలి. పాపాన్ని ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడైన ప్రతి పాపని మన పవిత్రులుగా చేస్తారు. యేసు రక్తం ప్రతి పాపను మన పవిత్రులుగా చేయదు. అయితే పాపను అందరం, కానీ పాప భారం కలిగి ఉంటాం. మీరు పాప భారం అంటే ఏంటంటే ఎప్పుడు ఆలోచన అంతా పాపమే. ఎవరితో పాపం చేయాలి, ఎలా పాపం చేయాలి, ఏం పాపం చేయాలి. కొంతమంది భయంకరం పాపభారం అంటే ఇంకా కూర్చున్నా, నడుస్తున్నా, పడుకుని ఎక్కడికి వెళ్ళి ఇంకదే. నేను చెప్పడానికి సిగ్గుపడుతున్నా కానీ చెప్పాలి కొన్ని విషయాలు. మందిరానికి వచ్చినా కూడా కొంతమంది పాపభారం పోవట్లేదు. అయ్యే పరిస్థితులు, మొబైల్ అయ్యే పరిస్థితులు, చూపులు అదే పరిస్థితులు, కూర్చొని మధ్య డ్రెస్సులు అయ్యే పరిస్థితులు. చాలా భయంకరం. ఒక చోట కాదు, చాలా చోట్ల అని చెప్తాను. అనేక చోట్ల గమనిస్తూ వస్తాను. వచ్చింది మందిరానికి, కానీ పాపభారం మాత్రం విడిచిపెడతలేదు. యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, మనందరూ తెలిసిన వచ్చిన మత్తయి 11:8 ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త నా దగ్గర నేను మీకు విశ్రాంతి ఇస్తానన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి మరి భారము ఆయన దగ్గర విడిచిపెడుతున్నామా, అలాగే ఉంటున్నామా? చక్కని కథ చెప్తారు దైవజనుడు. ఒక జీపు ముసలమ్మని ఎక్కించుకుంటే జీప్ ఎక్కిందా కానీ మూట కిందకి దించలేదండి. అలా ఉన్నారు కొంతమంది. మందిరికి వస్తున్నా కానీ పాప భారంతో ఉంటున్నారు. అది చాలా ప్రమాదం. నేను అంటాను, అలాంటి వాళ్ళు మందిరికి రాకుండా ఉంటే మేలు. వాళ్ళు రావటం ద్వారా దేవునికి అవమానం, వాళ్ళు రావటం ద్వారా మందిరంలో సంఘం పాడైపోతుంది. రానివ్వకూడదు అలాంటి. అసలు సంఘాల్లో చూస్తాం కొంతమందిని వెలివేస్తారు. పరిస్థితి సరిగా లేదు, కుటుంబాలు వెలివేస్తారు. ఆనాడు పౌలు కూడా అలా చెప్పుడు కొన్ని మాటలు, జాగ్రత్త. పాప భారంతో జీవిస్తున్న, పాపం చేయని వారు అవ్వాలి, పాప భారంతో జీవించు. ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు అదే ఆలోచనతో ఉంటే తన వల్ల మరణం వస్తుంది. నీకు మరణం వస్తుంది. పాపం వల్ల వచ్చే జీతం ఉంది, మరణం. జాగ్రత్త. తర్వాత ద్వితీయోపదేశకాండం 24:5 వ్యాపార భారం అని వస్తుంది. వ్యాపారం చేయాలి, వ్యాపారం చేయడం మంచిదే. వ్యాపార భారం. చర్చికి వచ్చినా కూడా కొంతమందికి వ్యాపార భారంతో ఉంటారు. ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది, ఏమమ్మితే బాగుంటుంది, ఎలా ఉన్నాయి, అది మంచిది కాదు. వ్యాపారం చేయటం మంది వ్యాపార భారం. ఎక్కడికి వెళ్ళినా ఇంక వ్యాపార భారం ఉండటం అన్నది మంచిది కాదు. వ్యాపారం చేయటం మంది కానీ వ్యాపార భారం కలిగి ఉండడం మంచిది. లేక దుర్వ్యాపారం, దురాశ దుఃఖాన్ని చేయడం అని తెలుసు కదా. ఎలా సంపాదించాలి, కోట్లు సంపాదించాలి, లక్షలు సంపాదించాలి, ఏదో సంపాదించకుండా మంచిది. దేవుడు ఇస్తాడు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన వాళ్ళు కష్టం చేత ఆశీర్వాదం కాదు, దేవుడు ఇస్తాడు. ఎప్పుడు వ్యాపార భారమే. చర్చి కాడికి వచ్చి ఇక్కడ ఏమైనా కొట్టేడితే బాగుంటుందా, లేకపోతే ఎక్కడికైనా వెళ్తే ఇక్కడ ఏమైనా కొట్టేడితే బాగుంటుందా, ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది, మంచిది కాదు. లిమిటెడ్గా ఉండాలి. మనం దేవుడు మనకిచ్చిన వ్యాపారం జాగ్రత్త చేయాలి. దేవుడు మనకిచ్చిన ప్రతిదాన్ని జాగ్రత్త చేసుకోవాలి. జ్ఞానులు ఉండాలి, అజ్ఞానులు పోయి ఉండదు. అదే నిద్రభారం, రెండవది పాప భారం, మూడవది వ్యాపార భారం చూసాం. తర్వాత సమూయేలు 2వ గ్రంథం 14:26 అబ్షాలోము ఇశ్రాయేలులో ఇంతవరకు ఏ లోపము లేనివాడు. కొంతమంది కన్నులు పోగవు, కొంతమందికి జుట్టు పోగదు, కొంతమంది ముక్కు పోగదని చూస్తాం. అబ్షాలోము అధికారులకు నన్నెత్త వరకు ఏ లోపము లేనివాడు.
అయితే ఆయనకి హెయిర్ స్టైల్ ఎక్కువ అని తెలిసింది. హెయిర్ స్టైల్ కుర్రలు చూస్తున్నాం కదా, హెయిర్ స్టైల్ ఆడలో తెలియట్లేదు, మగవాళ్ళు తెలియలేదు. జట్లు వేసుకుంటున్నారు, రబ్బర్ పెట్టుకుంటున్నారు. అబ్షాలోము జుట్టు ఎలా ఉందంటే కంచెరగాడి మీద వృక్షాన్ని తగిలి వేలాడడం చూస్తున్నాం. చెట్టుకి వేలాడాడు, భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడాడు. ఇశ్రాయేలులో అంత సుందరం లేడు, వాళ్ళ జుట్టే ప్రాణం తీసింది. చెప్తూ వస్తున్నాను కదా, నిద్ర అంటే నిద్ర ప్రాణం తీసింది కదా. ఐతుకు ప్రాణం. పౌలు ఉన్నాడు కనుక బ్రతికాడు. మరో చోట అయితే ఏమో కూడా తెలియని పరిస్థితి, కప్పెట్టేయడం ఇంకా. రెండవదిగా పాపము, నువ్వు పాప భారం కలిగి ఉంటే మరణం వస్తుంది. అలాగే వ్యాపార భారం కలిగి ఉంటే మరణం వస్తుంది. వ్యాపారం అని ఇప్పుడు ఇంక వ్యాపారం అంటే మరణం వస్తుంది. అదేవిధంగా తల వెంట్రుకలు ఎక్కువ పెంచుకుని దానివల్ల మరణం వచ్చింది. మరణం వచ్చింది. తప్పు అని కుమారుడు గురించి వస్తాం. చిన్న కుమారుడు వ్యాపార భారం తెలిపి చక్కగా దుర్వ్యాపారం చేశాడు, మరణం వచ్చేసింది. తండ్రి దగ్గర వచ్చాడు, పశ్చాత్తాపడి బతికి చచ్చేవాడు. గమనించాలి. సంసోను పాప భారం చేస్తున్నాడు, పాపం విడిచిపెట్టలేదు, మరణం వచ్చింది. జాగ్రత్త. అబ్షాలోము వెంట్రుకలు భారం కలిగి ఉన్నారు, వెంట్రుకల వల్ల ప్రాణం పోగొట్టుకున్నాడు కనుక జాగ్రత్త. తల్లిదండ్రులు చెప్తున్నా, పెద్దలు చెప్తున్నా, సేవకులు చెప్తున్నా అర్థం అవట్లేదు. చచ్చిన తర్వాత పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకా డైరెక్ట్ నరకం అన్నమాట, నరకం. చాలా జాగ్రత్త. ఇష్టానుసారంగా జీవితం అనుకోకు. ఈ జీవితం మటుకైనా జీవిస్తే అంతకంటే దౌర్భాగ్యుడు ఎవరు ఉండడు. రెండవ జీవితం ముందు ఆత్మకి చావు లేదు. నిత్య నరకంకి వెళ్తావా, నిత్య రాజ్యంకి వెళ్తావా నిర్ణయించుకోవాల్సింది ఇక్కడే ధనవంతుడు భోగోత్సవ నిర్ణయించుకోలేకపోయిన తర్వాత ఎంత ఆశపడడం, నీళ్ళు కూడా దొరకదని చూస్తాం. వేలు కొనను ముంచి నీళ్ళు మీద కావాలంటే కూడా కొర దొరకలేదని చూస్తాం. జాగ్రత్త. కనుక నిద్రభారం కలిగి ఉండకూడదు. నిద్రపోవటం మంచిది. పాపం చేయని వాళ్ళు పాప భారంతో జీవించకూడదు. వ్యాపారం చేయటం అంతే, వ్యాపార భారం. ఎప్పుడు వ్యాపారం అని మాట్లాడు, కుటుంబాన్ని పట్టించుకోవాలి, సంఘాన్ని పట్టించుకోవాలి. కానీ పనులు చేయాలి. తల వెంట్రుకలు పెంచుకోవడానికి కూడా క్రమం ఉంది. స్త్రీలు తల వెంట్రుకలు పెంచుకునే వరకే అందం, అది మంచిది. బైబిల్ కూడా స్పష్టంగా చెప్తుంది. కానీ పురుషులు పెంచుకుంటే అది వారికి ప్రాణాలు పోయినట్టుగా చూస్తున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మనం చూసినప్పుడు సామెతల గ్రంథంలో మనం చూసినప్పుడు 27 వచ్చిన ఉండదంటే ఇసుక రాయి బరువు, ఇసుక భారం అని చూస్తాం. రాయి బరువు పెద్ద సమస్య కాదు. రాయి ఎత్తుకుని బరువు, అది ఇసుక భారం, శరీరం అంతా పడుతుంది. ఇసుక భారం, బరువు కంటే భారము పెద్దదన్నది చెప్తాను. తర్వాత మనం చూస్తున్నప్పుడు సామెతల గ్రంథంలోనే 16:3 ఉంది. నీ పనుల భారం మీద మోపు అని చూస్తాం. పనుల భారం, వ్యాపారం భారం అంటే తెలుసు కదా, బిజినెస్. పనుల భారం కొంతమంది ఎక్కడ కూడా ఏదో పని చేయాలి. ఆదివారం పని చేయాలి, రాత్రి పని చేయాలి, పొద్దున్న. ఆదివారం చచ్చి తెల్లారటాలు పెడితే పనికి వెళ్ళిపోవచ్చు. లేకపోతే 10 గంటల చచ్చి పెడితే తెల్లారటాలు ఏదో పని, లేకపోతే వచ్చే పని. ఎప్పుడు పని. దేవుడు ఎందుకు నేను విశ్రాంతి తీసుకోమన్నాడే? నీ కోసమే. ఫ్యాన్ ఎప్పుడు తిరుగుతూ ఉంటే కాలిపోదు. నీ ఆరోగ్యం కోసం దేవుడు ఒక రోజు విశ్రాంతి తీసుకోమన్నాడు. యేసుక్రీస్తు ప్రభు లోకానికి రాకముందు శనివారం విశ్రాంతి దినముగా, సబ్బాత్ దినముగా ఉండేది. యేసు ప్రభు వారి లోకానికి వచ్చిన ఆదివారం మనము పునరుత్థాన ప్రభు దినాన్ని మనం దేవుని సన్నిధిలో గడపాలి, నెమ్మదిగా, విశ్రాంతిగా. అలా కాకుండా చేస్తే ప్రాణానికి ప్రమాదం. ఆదివారమని ఆఖరి రోజు అవుతుందేమో, జాగ్రత్త. ఆదివారం ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే, ఆదివారం గణపరచకపోతే, ఆదివారం లెక్క చేయకపోతే, ఆదివారమని లెక్క చేయకుండా ఇంకా సోమవారం చోట ఉండదు. జాగ్రత్త. దేవుడికి ఎంతవరకు నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు? దేవుడు 7 రోజులు ఇచ్చాడు. ఒక్కరోజు దేవుని కొరకు నువ్వు ఉండలేవా? దేవుని కొరకు నువ్వు జీవించలేవా? దేవుడిని నువ్వు పట్టించుకోకపోతే దేవుడిని పట్టించుకుంటున్నా. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అని అంటాం మనం. బైబిల్లో ఉంది, నన్ను గణపరచేవారు నేను గణపరుస్తాను. అవును, సమయంలో దేవుని గణపరచబడ్డాడు. ఏలి గణపరచలేదు, ఏలి కుమారులు గణపరచలేదు. దానివల్ల అకాల మరణం జరిగింది. ఏలి కుమారులు ద్రౌపది, ఫినెహాసు ఇద్దరు కూడా. జాగ్రత్త. వ్యాపార భారం, పనుల భారం, మరో భారం అంటే చాలా ప్రమాదాన్ని తెచ్చుకుంటామని జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత మనం చూస్తున్నప్పుడు యెషయా గ్రంథంలో మనకందరికి తెలిసిన మాట, డిసెంబర్ నెలలో పిల్లలు చెప్తారు, బలవంతుడిని దేవునిచ్చినకు తండ్రి,
సమాధానకర్తగా అధిపతి ఆయనకి పేరు అని చూస్తాం. అక్కడ 6వ వచనంలో ఏముంటుందంటే రాజ్యభారం, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండని ఉంటుంది. దేవుడు ఏ భారంతో జీవించాడు? రాజ్యభారం. పరలోక రాజ్యం గురించి ఎన్ని చెప్పాడు, ఎన్ని ఉపమానాలు చెప్పారు. పరలోక రాజ్యం, పరలోక రాజ్యం, పరలోక రాజ్యం, పరలోక రాజ్యం. దానికి పరలోక రాజ్యం గురించి భారం, పరలోక రాజ్యం గురించి భారం కలిగి ఉండాలి. ఇంతవరకు కలిగి ఉండకూడని చెప్పాను. నిద్రాభారం కలిగి ఉండకూడదు, నిద్రపోవడం అంతే. పాప భారం ఉండకూడదు, పాపం చేయని వాళ్ళు ఎవరు ఒప్పుకోవాలి. వ్యాపారం చేయడం అంతే, వ్యాపార భారంతో ఉండకూడదు. తల వెంట్రుకలు భారంగా పెంచుకోకూడదు, క్రమంలో జీవించాలి. ఎవరో ఏదో చేశారని కోతి పనులు చేయకూడదు. అందరూ ఏం చేస్తున్నారు, బైబిల్ ఏం చెప్తుందో జాగ్రత్తగా చూడాలి. తర్వాత మనం చూస్తున్నప్పుడు పనులు భారాలు పెట్టుకుని ఎక్కువ ప్రాణాపాయం తెచ్చుకోకూడదు. ఇంతవరకు అవి చూచాం. 1 నిద్ర భారం, 2 పాప భారం, 3 వ్యాపార భారం, 4 తల వెంట్రుకల భారం, 5వది పనుల భారం. ఇవి ఉండకూడదు అనే విషయాలు జ్ఞాపకం చేసింది. 5 మరలా చెప్తాను. మొదటిది అపోస్తలుల కార్యం 29 నిద్రాభారం, 2వది లేవి 21:8 పాప భారం, 3వది ద్వితీయోపదేశకాండం 24:5 వ్యాపార భారం, 4వది సమూయేలు 2వ గ్రంథం 14:26 తల వెంట్రుకల భారం, 5వది సామెతలు 16:3 పనుల భారం. ఈ 5 కూడా ఉండకూడదని చూసాం. 6వది యెషయా గ్రంథంలో చూస్తున్నాం, ప్రభువు రాజ్యభారం కలిగి ఉన్నాడు, రాజ్యభారం కలిగి ఉన్నాడు. మనం రాజ్యభారం కలిగి ఉండాలి. మన భుజాల మీద రాజ్యభారం ఎక్కడున్నా యేసు ప్రభు అని చెప్పేవారు ఉండాలి. పుట్టినరోజుకి వెళ్ళినా, మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళినా, మరి దేనికి వెళ్ళినా, గృహప్రవేశం ప్రభువుని గురించి చెప్పేవారు ఉండాలి. ఏం భోజనం చేస్తాను, మటనా, చికెనా, మిక్స్డ్ బిర్యానా, మటన్ బిర్యానీ, అది కాదు, ప్రభువుని గురించి చెప్పేవారు. ఇక్కడ ఏం వాక్యం చెప్తున్నారు గృహప్రవేశంలో, లేకపోతే పుట్టినరోజులు ఏం వాక్యం చెప్తున్నారు, లేకపోతే పెళ్ళిళ్ళు ఏ వాక్యం చెప్తున్నారు, మెమోరియల్ సర్వీస్ ఏ వాక్యం, అలా ఉండాలి. రాజ్యభారం కలిగి ఉండాలి. ఎవరు ఇచ్చారు, ఇంకా ఎవరు రాలేదు, ఎవరిని పిల్లలు ఫోన్లు ఇచ్చాడు దేవుడు అన్లిమిటెడ్. అప్పుడు ఎంతమందిని మీటింగ్ పిలుస్తున్నాం, ఇంట్లో ఫంక్షన్ అయితే కార్డులు నుంచి అంతా పంచి పెడతాం, అందరికీ ఫోన్లు చేస్తాం, మరలా చేస్తాం. మరి దేవుని కొరకు ఎంతగా మనం మొబైల్ వాడుతున్నాం, జాగ్రత్త. రాజ్యభారం కలిగి ఉన్నావా? ఆదివారం ఏంటో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నావా? తెలియజేస్తున్నావా ఎవరికైనా? ఈ లాక్డౌన్లో నీ ఫోన్ ఎంతవరకు దేవుని కొరకు ఉపయోగించావు లెక్క అడుగుతాడు, డొక్క లాగుతాడు, జాగ్రత్త, డొక్క తీస్తాడు. ఏదనుకుంటున్నావు? దేవుడు అడుగుతాడు, ఈ లాక్డౌన్లో నీ మొబైల్ ఎందుకు ఉపయోగించావు, ఎంత ఉపయోగించావు, నీ సమయాన్ని ఎంత దేవుని కొరకు ఉపయోగించావు, ఏం చేసావు అడుగుతాడు లెక్క. చాలా భయంకరమైన పనిష్మెంట్ ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత చూస్తున్నప్పుడు ఇర్మియా గ్రంథం 11:20 ఉంది, వ్యాజ్యభారమైన మోపు అని చూస్తుంది. వ్యాజ్యభారం, ఇక కొంచెం రైమింగ్ వర్డ్స్, రాజ్యభారం, వ్యాజ్యభారం. రాజ్యభారం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు భుజం మీద రాజ్యభారం ఉంది, మన భుజం మీద రాజ్యభారం కలిగి ఉండాలి. వ్యాజ్యభారాలు కలిగి ఉండకూడదు. వ్యాజ్యం ప్రభువుకు అప్పగించాలి. వ్యాజ్యాలు కొంతమంది చర్చిలోకి వచ్చిన వ్యాజ్యమే, చర్చిలోకి వచ్చి ముందు వ్యాజ్యం, చర్చిని వ్యాజ్యం 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 వ్యాజ్యం. ఎందుకంటే భారం అది. ఎప్పుడు ఎవరికలతో వ్యాజ్యం, ఏదో గొడవ పెట్టుకోవాలి. ఆ ప్రక్కలతోటి, ఈ ప్రక్కలతోటి, ఎదురులతోటి, వెనకలతోటి, ఇంకా లేకపోతే నిద్ర పట్టదనమాట. నిద్రలో కూడా కలవాటు పలుకుతారనమాట వ్యాజ్యాలు. వ్యాజ్యభారం ప్రభువు మీద మోపాలి. పగ తీర్చుకున్న నా వంతు అన్నాడు ప్రభువు మీద మోపాలి వ్యాజ్యభారం. వ్యాజ్యభారం కలిగి ఉండకూడదు, రాజ్యభారం కలిగి ఉండాలి. ఆ మొదట చెప్పాను కలిగి ఉండే 7వది కూడా వ్యాజ్యభారం కూడా కలిగి ఉండకూడదు, కలిగి ఉండవలసింది రాజ్యభారం. తర్వాత చూస్తున్నప్పుడు ముగింపులో కొత్త నిబంధనలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:16 చూసినప్పుడు స్వార్థ భారం అని ఉంటుంది. అపోస్తలుడు పౌలు అంటే నా వీపు మీద స్వార్థ ప్రకటించవలసిన భారం నా వీపు మీద మోపబడి ఉన్నది. స్వార్థ భారము కలిగి ఉండాలి. స్వార్థ భారము కలిగి ఉండాలి. రాజ్యభారము, స్వార్థ భారం కలగండి. ప్రభువుని గురించి చెప్పాలి. సువార్తానికి యేసు జనన మరణ పునరుత్థానం గురించింది సువార్త. సువార్త ఈజీబట్టి యేసు. సువార్థికులు 4. సువార్త ఒకటే. మత్తయి రాసిన సువార్త, మార్కు రాసిన సువార్త, లూకా రాసిన సువార్త, యోహాను రాసిన సువార్త. సువార్తలు 4, సువార్త ఒకటే. సువార్థికులు 4. సువార్త భారం కలిగి ఉండాలి. యేసు జననం గురించి చెప్పాలి, ఆయన ఎలా మహిమ నడిచిపెట్టి లోకానికి వచ్చాడు. యేసు మరణం గురించి చెప్పాలి, భూమికి ఆశించిన ఎలా మరణించాడు. యేసు పునరుత్థానం గురించి చెప్పాలి, ఎలా పునరుత్థానం ఇద్దరు 3వ దినాలు. యేసు రానై ఉన్నాడని చెప్పాలి. ఉందా అటువంటి భారం? పౌలైతే అన్న నా వీపు మీద సువార్త భారం మోపబడి ఉందన్నాడు. అందుకే నేను పగలు రాత్రి ఎంతో కష్టపడ్డాడు పౌలు. ఈ దినాలు పగలు రాత్రి నిద్రపోవటం, లేకపోతే పాప భారాలు,
వ్యాపార భారాలు, తల వెంట్రుకల గురించి కూడా భారం కలిగి ఉంటున్నారు కొంతమంది. ఏం చేయాలి, ఎలా చేయలేని. తర్వాత ఏమో పనుల భారాలు పెట్టుకొని, వ్యాజ్య భారాలు పెట్టుకొని గడిపేస్తున్నారు. జాగ్రత్త, రాజ్య భారం సువార్త భారం కలిగి ఉండాలి, అలా లేకపోతే నష్టం. తర్వాత ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్తలని మనం చూసినప్పుడు, మత్తయి సువార్తలో ప్రభు ప్రార్థన చేస్తుంటే వారు ప్రార్థన చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే వారు కన్నుల భారం కలిగి ఉన్నారంట. కన్నుల భారం అర్థం చేసుకోండి. కొంతమందికి ఇంకా ప్రార్థనలోనూ నిద్రే, పాటల్లోనూ నిద్రే, ప్రసంగంలో నిద్రే. ఇంక నిద్రపోవడానికి చర్చకు వస్తారని కూడా అర్థమవుతుంది. వాళ్ళంటే రాకుండా ఉంటేనే మంచిది. ఏదైనా ఒకసారి నిద్రపోతుంది, ఇంక అస్తమా నిద్రపోయి వాళ్ళు వచ్చి ఉపయోగం ఏంటి? దానివల్ల ప్రక్క వారికి దుఃఖం, దేవుని సేవకుడి దుఃఖం, దేవుని నామానికి అవమానం వస్తుంది. కనుక నిద్రపోయే స్థలం ఇది కాదు. నిద్రపోయే వారంగా మనం ఉండకూడదు. మనం రాత్రి వారం కాదు, పగటి వారం. చదువుతున్న మత్తయి సువార్త 26వ అధ్యాయము 43వ వచనంలో రాయబడిన మాట, తిరిగి వచ్చి వారు మరలా నిద్రించడం చూచిన అనగా వారి కన్నులు భారముగా ఉండెను. యేసుప్రభు ప్రార్థన చేస్తుంటే వీళ్ళ కన్నులు భారము ఉండి నిద్రపోతున్నారు. శిష్యులని చూస్తున్నారు, నిద్రపోతున్నట్లుగా చూస్తున్నాం. యేసుప్రభు గారు వాచ్యాన్ని ప్రియాన్ని మెలుగు ఉండి ప్రార్థించేమన్నారు. వాచినట్లు నిద్రపోతున్నారు. చాలా అసహ్యం నిద్ర. కొంతమంది సంవత్సరంలో ఒకరోజు వాచినట్టు సర్వీస్ 37ని కొత్త సంవత్సరం ఎదురుకుండా చూస్తున్నాం, నిద్రపోతూనే ఉంటారు కొంతమంది. జీవితం అంతే నిద్రపోవడమే. 365 రోజులు లేక 66 రోజులు ఒక్కరోజు కూడా మెలుగుగా ఉండలేదు. దేవుని కొరకు, పెళ్లి కోసము, మరో దానికి కొన్ని రోజులు మెలుగుకుంటారు. ఎప్పుడు మారుతారో అర్థమవుతుంది. దేవుని సేవకుడిగా మందిలో జరిగే సంగతి కూడా స్పష్టంగా చెప్తున్నాను. నేను అరమరక లేకుండా చెప్తున్నాను, మిమ్మల్ని రేపాలని చెప్తున్నాను. 31 డిసెంబర్ 31 ఆఖరి రోజు కదా, కొత్త సంవత్సరం మెలుగుగా ప్రవేశిస్తున్నావా? నిద్రాభారం కలిగి కన్నులు భారం అయిపోతున్నాయా? కొన్ని రెప్పలు పడిపోతున్నాయా? జోగుతున్నావా? కునికేస్తున్నావా? జాగ్రత్త. మన ప్రభు కొనగనవాడు, నిద్రపోనవాడు. మరి మనం ఎలా ఉన్నాం జాగ్రత్త చూసుకోవాలి. ఈరోజు మనం నేర్చుకున్నాం, మనము నిద్రాభారం కలిగి ఉండకూడదు, పాప భారం కలిగి ఉండకూడదు, వ్యాపార భారం కలిగి ఉండకూడదు, తల వెంట్రుకల భారం కలిగి ఉండకూడదు, పనుల భారం కలిగి ఉండకూడదు, వ్యాజ్య భారం కలిగి ఉండకూడదు, కన్నుల భారం కలిగి ఉండకూడదు. ఆదికాండం 12:10 కరువు భారముగా ఉన్నదని. లాక్డౌన్లో అదే పరిస్థితి కదా, అదే పరిస్థితి, వర్షాల వల్ల. అబ్రహాం కాల కరువు భారముగా ఉందని చూస్తుంది. అందుకది ఒక దేశం నుంచి మరో దేశానికి అబ్రహాం వెళ్ళినట్టుగా చూస్తుంది. అవును, చిన్న కుమారుడు వెళ్ళిపోయి వ్యాపారం చేయడం, అక్కడ గొప్ప కరువు వచ్చిందని చూస్తుంది. చచ్చిపోయి వాడు పందులు పొట్టు తిన్నాడు, కానీ పశ్చాత్తాపడడం ప్రతి గడుగు తండ్రి చేర్చుకున్నాడు. గమనించాలి, నీవు దేవుని మీద ఆధారపడి జీవించాలి. దేవుని మీద ఆధారపడి జీవించకపోతే కరువు వస్తుంది, ఇంకా వస్తుంది. కరువుతోటి నిమ్మారణం అయిపోతుంది, ఆ నిద్రతోటి నిమ్మారణం అయిపోతుంది, ఆ పాపంతో నిమ్మారణం అయిపోతుంది, ఆ వ్యాపారంతో నిమ్మారణం అయిపోతుంది, తల వెంట్రుకలతో నిమ్మారణం. తల వెంట్రుకలు కావచ్చు, మరొకటి కావచ్చు. దేని పట్ల భారం ఉంది, అది నీకు జాగ్రత్త. అనుదినమైన మన భారం భరించున్నాడని కీర్తనలు 66, 68, 19 ఉంది. మన భారాన్ని అనుదినమైన భరిస్తుంది. మత్తయి 11:28 ప్రయాసపడి భారం మోసుకుని సంస్థలు నా దగ్గర మీకు శ్రాంతిస్తాను. ప్రభువు మీద మన భారం వద్దాం. రాజ్య భారాన్ని కలిగి ఉందాం, వ్యాజ్య భారాన్ని విడిచిపెడదాం, వ్యాపారాన్ని విడిచిపెడదాం, వ్యాపార భారం, పనుల భారం విడిచిపెడదాం, స్వార్థ భారం కలిగి ఉందాం. అపోస్తలుడైన పౌలు ఎలాగా గొప్ప సువార్త, అన్యులకు సువార్త ప్రకటించారు. అలాగే యేసుక్రీస్తు శిష్యులు అనేక మందికి సువార్త పడి, మనకు మద్రాసుకి, చెన్నైకి సెయింట్ థామస్ వచ్చి, పరిశుద్ధుడైన థామ సువార్త ప్రకటించారు. మనకు మొదటి శతాబ్దంలో సువార్త వచ్చింది. థామా 12 మంది శిష్యులు ఒక థామా ద్వారా వచ్చింది. అలా మన సువార్త భారం కలిసి సువార్త ప్రకటిస్తూ ప్రభు కొరకు జీవిందాం, ప్రభు కొరకే ఆనందం. అంటే కృప ప్రభు మనకు అనుగ్రహించింది కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీతి స్వరూపుడైన తండ్రి, యేసుక్రీస్తును కొందరు రైతుకు మరణించిన గల కారణం నిద్రాభారం. నిద్రాభారం కలిగి ఉండకూడదని ఒకటే కాకుండా మరి తర్వాత కరువు భారాలు వస్తాయి, జాగ్రత్తగా ఉండాలని మీరు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా నా ప్రభు తండ్రి, పాప భారం కలిగి ఉండకూడదని హెచ్చరించారు, పనుల భారం కలిగి ఉండకూడదని హెచ్చరించారు, వ్యాపార భారం కలిగి ఉండకూడదని హెచ్చరించారు, వెంట్రుకల భారం లేక దుస్తులు, వస్త్రాల పట్ల, వస్తువుల పట్ల భారాలు కలిగి ప్రాణాలకి ముప్పు తెచ్చుకోకూడదు మీరు ఎంతో స్పష్టంగా మాట్లాడుతుండగా మీరు ఆ మాటలు వినడానికి సహాయం. వ్యాజ్య భారాలు కలిగి ఉండకుండా
రాజ్యాన్ని మీకు అప్పగించే వరకు ఉండాలి. సహాయం తెచ్చి రాజ్య భారం కలిగి, అదేవిధంగా నా ప్రభు స్వార్థ భారం కలిగి, అపోస్తలుడైన పౌలు ఎలాగ స్వార్థ భారం కలిగినాడు, మీరు రాజ్య భారం కలిగి స్వార్థ ప్రకటించారు. క్రీస్తుని పొంది నడుచుకున్న పౌలు ఏ విధంగా స్వార్థ భారం కలిగి అలా ఉండడానికి సహాయం తెచ్చారు. ప్రయాసపడి భారం మోసుకున్న సంస్థ మీకు విశ్రాంతి ఇస్తాను కదా, మీ ఎద్దకు వచ్చి మీరు విశ్రాంతిని పొందాలి. సహాయం భారాలు విడిచిపెట్టాలి. నీ మీద భారం అప్పాలి. అనుదినం మీరు మా భారం భరిస్తున్నారు, ఈ భారం ఎక్కువమైన ఆదుకొని నీ కీర్తనగాడు చెప్తుందిగా, అనుదినం మీరు మా భారం భరిస్తున్నారు కీర్తనగాడు చెప్పినట్టుగా అది గ్రహించి భారం మేము మోపి లోక సంబంధమైన భారాలు కాకుండా ఆత్మ సంబంధమైన భారం కలిగి ఆత్మకు విలువిచ్చేవారు, శరీరానికి కాకుండా ఆత్మకు విలువిచ్చేవారు. పౌలు చెప్తున్నాడు, నా బాహ్య పురుషుడు కృషించిన కొద్దీ అంతరంగ పురుషుడు ఎదుగుతున్నాడు అన్నాడు. లాక్డౌన్ అంతరంగ పురుషుడు ఎదుగుతున్నాడా, బాహ్య పురుషుడు ఎదుగుతున్నాడా, ప్రతి ఒక్కరు చూసుకుంది. ఆత్మ సంబంధంగా ఉండాలి, శరీర సంబంధం కూడా, చీకటి సంబంధం, వెలుగు సంబంధంగా ఉండడానికి నిద్ర లేకుండా మరి దేవుళ్ళు గడపడిన ప్రార్థనలో, వాక్యంలో సన్నిధి గడపడిన సహాయం చేయండి. యేసు పరిశుద్ధ పుణ్యనామాన్ని మీకు లేని విధంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సమయ వాక్యమైన ప్రతి బిడ్డకి, రాబోయే బిడ్డలకు సదాకాలమైన కృపతోడైన గాక. ఆమేన్. అందరికీ వందనాలు.